ఆ అంకిత భావం వెనకాలనేటువంటి రహస్యాన్ని కూడా మనం ఈరోజు తెలుసుకున్నాము. సకల మానవ సృష్టికి కూడా శాంతి స్థాపన చేయడానికి, విశ్వ కళ్యాణం చేయడానికి, నవయుగ ప్రపంచ స్థాపన చేయడం కోసము వారి సాక్షాత్ పరపిత పరమాత్మ ఎంచుకున్నారు. సో అని దాదా లేఖరాజుగా పిలువబడేవారు. 1884వ సంవత్సరంలో వారు అఖండ భారతదేశంలో జన్మ తీసుకున్నారు. ఏదో ఉంది, నేను చేయాల్సింది ఇంకేదో ఉంది, అది వారి యొక్క అన్వేషణ అనండి, వారి యొక్క ప్రయత్నం అనండి, వారి యొక్క 60వ ఏటలో అది సంపన్నమైంది. 80 కోట్ల ఆస్తి ఈ రోజుల్లో మీరు లెక్క వేయచ్చు ఎంత ఉండొచ్చు అని. దాన్ని ఆ విధంగా రెగ్యులర్గా ఎవరికైతే క్లాస్కి వస్తున్న వాళ్ళని 8 మందిని సభ్యులుగా ఏర్పాటు చేసేసి, ట్రస్ట్గా ఏర్పాటు చేసి 80 కోట్ల ఆస్తిని ఆ విధంగా రాసిచ్చేశారు మండలికి. దానిలో ఎవరైతే ఈ యొక్క రాజయోగ సాధన తపస్సు చేసి ఉన్నారో వాళ్ళందరూ ఒక్కొక్క రాష్ట్రంలోకి సేవ కోసం వెళ్ళారు. ఈ బ్రహ్మ రహస్యాన్ని, ఈ బ్రహ్మ జ్ఞానాన్ని కూడా మనం అందరం కూడా ఈరోజు విస్తృతంగా ప్రచారం అయ్యింది తెలుసుకోవచ్చు. లోక ప్రసిద్ధి, పురాణ ప్రసిద్ధి, చరిత్ర ప్రసిద్ధి చెందినటువంటి 3 రకాల ప్రసిద్ధి కలిగినటువంటి ప్రజాపిత బ్రహ్మ గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడే మనం ఆయన జీవనంలో విలువల్ని కూడా మనం పాటించగలుగుతాం. ఒక కొత్తదనాన్ని, కొత్త మార్గాన్ని కనిపెట్టేటప్పుడు ఎన్నో సహించాల్సి ఉంటుంది, ఎన్నో విషయాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా మనం అబ్జర్వ్ చేసినట్లయితే చాలామంది మహాత్ములు కావచ్చు, సాధువులు కావచ్చు, ఎంతోమంది పరమ భక్తులు కావచ్చు, ఒక ఉన్నతమైనటువంటి సిద్ధాంతాలను బోధించినప్పుడు ఎన్నో విషయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. సూర్య విశ్వవిద్యాలయం నుంచి విచ్చేసినటువంటి రాజయోగిని మాత్రం రామేశ్వరి అక్కయ్య గారు కానీ, శివలీల అక్కయ్య గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రెస్ మీట్ కాబట్టి ఈరోజు మీకు అడిగే అధికారం ఉంది. 2 నిమిషాలను మీకు సంక్షిప్తంగా తెలియజేస్తాను. దీని గురించి తెలిసేసుకోవాలంటే మీరు ఇంకా మా దగ్గర రావాలి. ఏదైనా సరే ఒక మంచి సంస్థ లేదా ఒక మంచి పని ఎవరైనా చేస్తున్నట్లయితే అందులో ముందు చెడే వెతుకుతారు. చెడు లేకపోయినా సరే చెడును ఆపాదిస్తూ ఉంటారు. అవతారమూర్తి అయినటువంటి శ్రీకృష్ణ భగవాను వాచ, శ్రీకృష్ణుడినే మన శాస్త్రాల పురాణాల్లో నిందలు వేసినటువంటి తరుణంలో ఈ ప్రతాపిత బ్రహ్మ ఏమాత్రం లెక్క చెప్పండి పోషిస్తారు. ఒకవేళ అబూదుబాయి గారు ఎక్కడికైనా సరఫరా చేసేస్తే వాళ్ళకి అక్కడ ఏం చేస్తున్నారు? ఏమీ లేదు. అదన్నీ కోర్టులో కూడా ఆన్సర్ చేయడం జరిగిందండి. హైకోర్టు ఆన్సర్ చేసింది ఈ విషయాలన్నింటి. ఇవన్నీ పాత ప్రశ్నలు మీరు అడుగుతున్నారు.